ప్రధాని మోడీకి తెలంగాణపై ఉన్న కక్షను ప్రజలు ఊహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వ వైఖరి ఈ బడ్జెట్లో స్పష్టంగా అర్థమైందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 సీట్లు ఇచ్చారన్నారు. వారి వల్లే మోదీ ప్రధాని కుర్చీలో కూర్చున్నారని తెలిపారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ కిషన్ రెడ్డి వెంటనే మంత్రివర్గం నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది.